జై శ్రీమన్నారాయణ. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మద్గురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. కాల ప్రమాణము. ఈ నవీన యుగంలో కూడా మనము కాలాన్ని విభజించాము. మిల్లీ సెకండ్లని, సెకనులు అని, నిమిషములు అని, గంటలు అని, ఈ విధంగా మనము కాలాన్ని విభజించి వాటికి ఏదో ఒక పేరు ఇచ్చాం. అయితే పూర్వం మన పెద్దలు కూడా కాలాన్ని విభజించారు. సో చాలా వరకు వీటిని మనం మర్చిపోయాం. కొన్ని ఇంకా వాడుకలో ఉన్నాయి పదాలుగాను, లేదంటే కాలంని గణనం చేయడంలో కానీ, కాలాన్ని గుర్తించడం కొంతవరకు మనము వాడుతూ ఉన్నాం. కొన్ని మనము మర్చిపోయాం. ఈరోజు మనం వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనిషి యొక్క రెప్పపాటు, అంటే రెప్ప ఇలా కన్ను మూసి తెరిచే ఈ కాల ప్రమాణం ఏదైతే ఉందో మన వాళ్ళు ఏమన్నారంటే త్రుటి అని అన్నారు. అంటే మనిషి రెప్పపాటు సమయం ఏదైతే ఉందో దాన్ని త్రుటి అన్నారు. అంటే మన వాళ్ళు నిత్య జీవితంలో కూడా మనం వాడుతూ ఉంటాం ఈ పదాన్ని. త్రుటిలో ప్రమాదం తప్పింది, త్రుటిలో తప్పిన ప్రమాదము అంటుంటాం. ఆ కాల ప్రమాణం ఏదైతే ఉందో వెరీ మైన్యూట్, చాలా సూక్ష్మమైనటువంటి ప్రమాణం. ఈ ప్రమాణాన్ని, ఈ మనిషి రెప్పపాటు ప్రమాణాన్ని మన వాళ్ళు త్రుటి అని అన్నారు. ఇలాంటి 18 త్రుటులు కలిపితే ఒక కాష్ఠ. ఒక కాష్ఠ అంటే 18 త్రుటులు. అంటే దీన్ని మనం సెకనులో కనుక తర్జుమా కన్వర్ట్ చేసినట్టయితే 4/15 సెకనులు. 4/15 సెకనులు. 30 కాష్ఠలు కనుక అయితే ఒక కళ. అంటే ఒక కళ అంటే 8 సెకనులు. ఇలాంటి 12 కళలు కనుక నీవు కలిపినట్టయితే ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని ఒక క్షణము అని అన్నారు. ఒక క్షణము అంటే 12 కళలు. వాడు నిన్ను ఒక్క క్షణమైనా విడిచి ఉండలేకపోతున్నాడు అని మనం పదాలు వింటూ ఉంటాము. క్షణము అంటే ఎంత? 4. అంటే వాడు 4 నిమిషములు. అంటే వాడు ఏమన్నట్టు, వాడు 4 నిమిషాలు కూడా వీని చూడకుండా ఉండలేడు. అంతే కదా, దాన్ని ఒక క్షణం. ఇలాంటి 12 క్షణములు ఒక ముహూర్తం అవుతుంది. ఒక ముహూర్తం అంటే 12 క్షణములు. ఒక క్షణము 4 నిమిషాలు అయినప్పుడు 12 క్షణములు అంటే 12 × 4 48 నిమిషములు. ఒక ముహూర్తం యొక్క ప్రమాణము, ఒక ముహూర్త కాలము ఎంత అయ్యా అంటే 48 నిమిషములు. వివాహ ముహూర్తము, ఇక్కడ ముహూర్తము అంటే 48 నిమిషములు. ఈ ముహూర్తాన్ని కూడా మనము గడియల్లోకి 2 గడియలు ఒక ముహూర్తం. అంటే 48 నిమిషములు అంటే 2 గడియలు. అంటే ఒక గడియ ఎంత అవుతుంది? ఒక గడియ 24 నిమిషములు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక గడియ అంటే 24 నిమిషములు. సో ఒక ముహూర్తానికి 48 నిమిషములు అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 30 ముహూర్తములు కనుక కలిసినట్టయితే ఒక దినము అవుతుంది. అంటే ఒక రోజులో ఎన్ని ముహూర్తాలు ఉంటాయి అంటే 30 ముహూర్తములు ఉంటాయి. ఓకేనా? సో ఒక దినములో 30 ముహూర్తములు. 7 అహోరాత్రులు
అంటే దినాన్ని మనము రాత్రి పగలు రెండు కలిపితే అహోరాత్రి అని కూడా అంటాం. దినాన్ని మనము రాత్రి పగలు కాబట్టి అహోరాత్రి అని కూడా అంటాం. ఇలాంటి 7 దినములు లేదంటే 7 అహోరాత్రములు ఏమవుతుంది అంటే ఒక వారం. 15 దినములు లేదంటే 15 అహోరాత్రములు ఏమవుతుంది ఒక పక్షం. శుక్లపక్షము, కృష్ణపక్షం. అంటే నెలలో 2 పక్షాలు ఉంటాయి కదా. 15 రోజులేమో శుక్లపక్షం, మరి 15 రోజులు కృష్ణపక్షం. ఇలాంటి 2 పక్షములు గనుక కృష్ణపక్షము శుక్లపక్షం ఈ 2 కలిపినట్టయితే మనకు ఒక మాసము లేదా నెల అవుతుంది. 2 మాసములు గనుక కలయికని మనం ఏమంటాము అంటే ఋతువు అని అంటాం. 3 ఋతువులు ఒక అయనం. అయనము మనకు తెలుసు, ఉత్తరాయణము, దక్షిణాయనం. ఒక్కొక్క అయనంలో ఎన్ని ఋతువులు ఉంటాయి? 3 ఋతువులు ఉంటాయి. సో 2 అయనములు కలిపినట్టయితే ఒక సంవత్సరం అవుతుంది. ఒక సంవత్సరానికి 2 అయనములు, ఉత్తరాయణము, దక్షిణ అయనం. ఈ విధంగా మన పెద్దలు కాలాన్ని విభజించారు. వీటిలో కొన్ని మనం వాడుతూ ఉన్నాము ఇప్పటికీ. కొన్ని పదాలు మనకు, కొన్ని కాల ప్రమాణాలు మనకు ఇంకా వాడుకలో లేకుండా పోయాయి. ఒకవేళ మీరు ముహూర్త శాస్త్రము ఇలాంటి వాటిపైన కనుక దృష్టి పెట్టినట్టయితే వీటి మీద అవగాహన ఎంతైనా అవసరం. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.